సంఘం కార్యాలయ భవనాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లి ఎమ్మెల్యే మట రాగమై ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుర్గప్రసాద్, డీసీసీబీ చైర్మన్ దొడ్డపాటి వెంకటేశ్వరరావు, సొసైటీ అధ్యక్షుడు తూము వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం 21,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని గుర్తు చేశారు। రైతుల కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు చేసి సహకార సంఘాలను బలోపేతం చేస్తానన్నారు। కుమార్ గారు, ఎస్కే బ్రహ్మం గారు, భూక్యా వాలి గారు, బుగులెత్తు లక్ష్మీదేవి, జంగా వెంకటరెడ్డి గారు, ఉప్పల వెంకటరత్న గారు, మువ్వ రామారావు గారు, నొల్లగన్న కృష్ణయ్య గారు, కన్నపోగు రుక్మిణి ఈ డైరెక్టర్లంతా స్టేజ్ మీద రావాలి। 9,96,000 వచ్చిన డబ్బులు వచ్చినాయి సార్, 96 కోట్లు। అదేవిధంగా మనకి రైతులకు బోనస్ రూపంలో సార్ మీ దయ వల్ల మీరు ఈ గ్రామానికి మౌలిక వసతులు కల్పించాలి అని చెప్పి ఆనాడు పెద్దలు రాజకీయ నాయకుల యొక్క సలహా సహకారాలతోటి ఈ మండలానికి నాకు అనుబంధం కుదిరింది। ఎందుకంటే ఆ గ్రామాలు మంచిగా ఉండాలి, ఆ గ్రామాల్లో పనులు చేయించుకోండి, రైతులకు కావాల్సిన అవసరాలు తీర్చండి, మండలం మోడల్గా ఉండొచ్చు। ఎందుకంటే ఇంత మంచి వ్యవసాయ మండలం ఇక్కడ దొరకదు మీకు, కాబట్టి ఇంత మంచి రైతులు ఉన్న దగ్గర మనం పనులు చేసి వాళ్ళని మెప్పించుకోవాలి, వాళ్ళకి కనీస అవసరాలు తీర్చాలని పెద్ద ఎత్తున నాకు ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా వాళ్ళు అడిగిన పనులన్నీ చేసే అవకాశం వచ్చేది। కాబట్టి దయచేసి నాకు పెద్దలు చెప్పినట్లుగా ఇది రైతు ప్రభుత్వం, రేవంత్ గారి ప్రభుత్వం, ఆయనకు ప్రాధాన్యత రైతు అని చెప్పి నన్ను ఏరుకోరి అందుట్లో పెట్టుకున్నారు। నాకు కూడా ఇష్టమైన సబ్జెక్టు నా సబ్జెక్టు కాబట్టి, నా వృత్తి కూడా వ్యవసాయమే కాబట్టి సార్ అన్ని శాఖలు చేశా, గొప్ప గొప్ప అవన్నీ కూడా ఇప్పుడు నాకు పెద్ద పని లేదు। ఎందుకంటే సాగర్ మీద లిఫ్ట్లన్నీ పెట్టించాను, చివరి భూములకి నీళ్లు తీసుకొచ్చాను, చెక్ డ్యాములు కట్టించాము, ఆఖరికి నా జీవిత కోరికైనటువంటి గోదావరి జలాలు కూడా రేపు మీ పొలాలకు వచ్చేదానికి ఆ శ్రీరామచంద్రుడు నాకు ఈ అవకాశం కల్పించారు। ఏ పార్టీ నన్ను పిలిచినా కూడా నేను ముందు అడిగింది నాకు సీతారామ, నా పదవి అడగలేదు, నీ సీట్ అడగలేదు। మీ పార్టీకి రావాలంటే గోదావరి జలాలు వచ్చి నాగార్జున సాగర్ కాలువలో పడాలని అడిగాను। అవి రావాలంటే కష్టం, మనం మెరక మీద ఉన్నాం, గోదావరి పల్లంలో ఉంది, కాబట్టి ఇన్ని 100 అడుగులు ఎత్తి మీ పొలాలకు నీళ్లు తేవాలంటే ఎప్పుడైనా కృష్ణా జలాలు రాకపోతే, సాగర్ నిండకపోతే నా జిల్లా పచ్చగుండాలి, మొన్నటి మాదిరిగా ఎడారిగా ఉండకూడదు, ఎండిపోకూడదు। దీనికి మార్గం ఏంటి అంటే గోదావరి తప్ప వేరే మార్గం లేదు। ఈ గ్రామానికి మౌలిక వసతులు కల్పించాలి అని చెప్పి ఆనాడు పెద్దలు రాజకీయ నాయకుల యొక్క సలహా సహకారాలతోటి ఈ మండలానికి నాకు అనుబంధం కుదిరింది।